అవుతుంది తెలంగాణలో అని ప్రధానమంత్రి అభియోగం మోపుతాడు. కానీ ఏం చర్యలు ఉండవు. హోంమంత్రి వచ్చి తెలంగాణ ఏటీఎంగా మారిపోయింది కాంగ్రెస్కు అంటాడు. ఏమీ ఉండదు. చివరికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీ చెప్పింది కదా, 10,000 కోట్ల కుంభకోణం జరిగింది. మీరు సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీ చెప్పింది, నేను చెప్పలేదు. మీరు వెంటనే SFIO సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ, సిబిఐ కానీ, ఈడీ కానీ ఒక మంచి విచారణ సంస్థతో విచారణ జరిపించండి అని సుప్రీంకోర్టు వేసిన కమిటీ చెప్పింది. కానీ కేంద్రం స్పందిస్తలేదు. ఆఖరికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ రైడ్ అయితే ఇప్పటికి సంవత్సరంన్నర అయితే కనీసం కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. మరి ఈ కేసులో బీజేపీ చిత్తశుద్ధి కూడా తేలిపోతుంది. బడేబాయ్ ఛోటాబాయ్ బంధం ఏదైతే ఉన్నదో ఆ బంధంతోనే మీరు రేవంత్ రెడ్డిని కాపాడుతున్నారని మేము బలంగా నమ్ముతా ఉన్నాం. బడేబాయ్ ఛోటాబాయ్కి సంబంధం లేకపోతే ఈ కేసు విషయంలో వెంటనే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ తగలబెట్టిన నేరగాడు క్రిమినల్ రేవంత్ రెడ్డి మీద వెంటనే మరి సిట్టింగ్ జడ్జి ద్వారా వెంటనే ఎంక్వైరీ చేయించాలని చెప్పి కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది మొదటిసారి కాదు. మన సింగరేణి కుంభకోణం మేము బయటపెట్టినాం. సింగరేణిలో 49% వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. అయ్యా స్కామ్ జరిగింది, ముఖ్యమంత్రి బామ్మరిది అడ్డంగా దొరికిండు, విచారణ జరిపించండి అంటే ఇంతవరకు విచారణ లేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బడేబాయ్ ఛోటేబాయ్ బంధం ఎంత దృఢంగా ఉన్నదో. మాకు ఇంకొక అనుమానం కూడా ఉంది. మరి ఈ అగ్ని ప్రమాదం అని ఏదైతే బుకాయిస్తున్నారో దీని వెనకాల ఇక్కడున్నోళ్ళే ఉన్నారా, ఢిల్లీ పెద్దలు కూడా ఏమైనా ఉన్నారా, మాకు అనుమానం ఉంది. ఎందుకంటే ఢిల్లీలో కూడా ఇవాళ అక్కడున్న ప్రభుత్వం మరి కొంతమంది మద్దతుతో నడుస్తున్నది. వారికి కూడా ఈ కేసులో ఉన్నది కొంత తిలాపాపం తలా పిడికెట్ లెక్క వాళ్ళకు కూడా కొంత వాటా ఉన్నది. కాబట్టి మరి ఏమన్నా అక్కడికి వెళ్ళి ఏమైనా ఆదేశాలు ఇస్తే ఇక్కడ ఈయన సుపారీ తీసుకొని ఏమైనా చేసిండా మాకు తెలియదు. మరి కాబట్టి అన్ని తేలాలి అంటే రిటైర్డ్ జడ్జి ద్వారానే మాకు న్యాయం జరుగుతుంది. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తేటతెల్లమవుతాయి. అందుకే ఇవాళ హనుమకొండలో ప్రెస్ ద్వారా, మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకి ఇంత దారుణమైన నేరానికి ఒడిగట్టిన ఈ నేరగాడిని తప్పకుండా ప్రజల ముందు ఎక్స్పోజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పత్రికా సమావేశానికి వచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ.